ఈ ప్రభుత్వం వస్తానే మొదటి డెసిషన్ ఏదైతే పింఛన్లు 4000కు పెంచాం, ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించిన పేదల పింఛను 4000 రూపాయలు పెంచడం దేశంలోని మొట్టమొదటిసారి ఒకరిద్దరు దిశ 64 లక్షల మందికి ఇస్తున్నాం. 64 లక్షల మందికి పేదల భరోసా కింద మొదటి తారీఖును అందజేసి వాళ్ళని ఆదుకుంటున్నాం. ఇంకో పక్క ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికైతే 6000 రూపాయలు దేశంలో ఎక్కడా ఈ విధంగా 6000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్కన అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి 10,000 15,000 ఇచ్చి వారందరినీ ఆదుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు అధ్యక్ష కొండే వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉండాలి. ఈరోజు మీరు చూస్తే ఈరోజు మనం ఇచ్చేది 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తున్నాం. మన తర్వాత ఇచ్చేవాళ్ళు దేశంలో చాలా సంపన్న రాష్ట్రాలు ఉన్నాయి, ఆదాయం ఎక్కువ వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. ఈరోజు మహారాష్ట్ర ఉంది, లేకపోతే తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది. విభజన తర్వాత మనకంటే తెలంగాణ కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది. మీరు చూస్తే అధ్యక్ష మనం 4,000 ఇస్తే హర్యానా 2,500, ఆ తర్వాత మూడోది మనం చూస్తే తెలంగాణ 2,016, కర్ణాటక 64,600, 65 సంవత్సరాలు పైబడితే 1,200. ఇంకో పక్కన దేశ తమిళనాడులో 1,200. మనం ఇచ్చేది 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తే వాళ్ళు ఇచ్చేది 1,200. ఉత్తరప్రదేశ్ 1000 రూపాయలు, మహారాష్ట్ర 600, గుజరాత్ అక్కడ చూస్తే 60 నుంచి 79 రూపాయలు, 60 నుంచి 79 వయసు వరకు 750, 80 సంవత్సరాలు పైబడితే 1000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం పేదలకు ఇచ్చే పింఛన్లని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మొదటి తారీఖుని ఇస్తున్నాం. అవసరాన్ని బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి, వాళ్ళకుండే సమస్యలను బట్టి మానవతా దృక్పథంతో ఈ యొక్క పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.